సార్ కేటీఆర్ గారికి సుప్రీం కోర్ట్ కూడా షాక్ ఇచ్చింది సార్. ఆయన ఈ ఫార్ములా కార్ రేస్ ఉంది కదా! దానికి సంబంధించిన కేస్‌ని కొట్టేయాలి, క్వాష్ చేసేయాలని చెప్పేసి సుప్రీం కోర్ట్‌కెళ్లారు. కాకపోతే వాళ్ళు హైకోర్ట్ ఇచ్చిన నిర్ణయాన్ని మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసారు. మరిప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వడం కన్ఫర్మ్ అయినట్టేనా? తొందరలో అరెస్ట్ అవుతారు అని చెప్పేసి వార్తలైతే ప్రచారం అవుతున్నాయి కదా! మరి ఏం జరిగే అవకాశం ఉంది? కేటీఆర్ గారు ఏం చేస్తారు అరెస్ట్ తప్పించుకోవడానికి? కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందుకని ఒక ప్రణాళిక ప్రకారం రేవంత్ రెడ్డి ఏం చేశారంటే ముందుగా కేటీఆర్ ని అరెస్ట్ చేయడం కోసం గవర్నర్ పర్మిషన్ అడిగాడు. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018 అమెండ్మెంట్ ప్రకారం 17A క్లాజ్ ఉంది. ఆ 17A ప్రకారం ఒక ముఖ్యమంత్రిని కానీ మంత్రిని కానీ అరెస్ట్ చేస్తే వాళ్ళ అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఎనీ పబ్లిక్ సర్వెంట్ అనమాట. ఎనీ పబ్లిక్ సర్వెంట్ అరెస్ట్ చేయాలంటే వాళ్ళ అపాయింటింగ్ అథారిటీ దగ్గర పర్మిషన్ ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలాగా మంత్రి కాబట్టి మంత్రికి అపాయింటింగ్ అథారిటీ అంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి. ఎందుకంటే మనం చంద్రబాబు విషయంలో చూసాం. చంద్రబాబుని అరెస్ట్ చేసేటప్పుడు జగన్ ఈ పని చేయలేదు. అందుకని చంద్రబాబు కూడా సుప్రీంకోర్టు వరకు ఈ 17A సెక్షన్ అప్లికబుల్ కాబట్టి నా అరెస్ట్ చెల్లదు, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని వాదించారు. అందుకని రేవంత్ రెడ్డి ఈసారి జాగ్రత్తగా అదే పని కేటీఆర్ కూడా చేస్తాడు కాబట్టి ముందుగా ప్లాన్ ప్రకారం తొందర పడకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే గవర్నర్ పర్మిషన్ ముందుగానే తీసుకున్నారు. గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే గవర్నర్ కూడా 1 month టైం తీసుకొని లీగల్ ఎక్స్పర్ట్ల ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారం ఆయన పర్మిషన్ ఇచ్చాడు. దాని తర్వాత సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లెటర్ రాశారు. ఏసీబీకి లెటర్ రాయగానే ఏసీబీ ఇమీడియట్ గా నెక్స్ట్ డేని ఈయన మీద కేసులు నమోదు చేసింది. అట్లాగే వాళ్ళు ఈడీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈడీని కూడా ఇన్వాల్వ్ కామని. ఎందుకంటే 55 కోట్ల డబ్బు అనేది వాళ్ళు అక్రమంగా కేటీఆర్ అక్కడికి తరలించాడు లండన్ కి. సో కాబట్టి ఆ డబ్బు నల్లధనం అంటే డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చుకోవడానికి మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీని కూడా ఎంటర్ అవ్వమన్నారు. దాంతో చకచక 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు నోటీసులు జారీ చేశాయి. ఆల్రెడీ కేటీఆర్ ఒకసారి ఏసీబీ ఆఫీస్కి వెళ్ళాడు. ఏసీబీ ఆఫీస్కి వెళ్తే లాయర్ని అలో చేయకపోతే నేను రానని చెప్పాడు. వాళ్ళు లాయర్ని అలో చేయలేదు. దాంతో హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కూడా చివరికి మధ్య మార్గంగా లాయరు పక్కన కూర్చోడు, దూరంగా కూర్చొని ఉంటాడు. లాయర్ సమక్షంలో కాకుండా లాయర్ దూరంగా ఉంటాడు, మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పారు. అలాగా కేటీఆర్ వెళ్ళాడు. వాళ్ళు 3 ప్రశ్నల్ని తిప్పి అడిగారు. ఈ కేసు అసలు ఏమీ లేదు, ఇది ఒక లొట్ట పీస్ కేసు అని కేటీఆర్ అంటూనే క్వాష్ పిటిషన్ మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. హైకోర్టు మీరు ఏసీబీ వేసిన మరుసటి రోజే కేసు పెట్టిన మరుసటి రోజే క్వాష్ పిటిషన్ అంటే ఎఫ్ఐఆర్ ఏసీబీ నమోదు చేయగానే మరుసటి రోజు ఇమీడియట్ గా క్వాష్ పిటిషన్ వేస్తే కరెక్ట్ కాదు. ఇది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి ఏసీబీకి టైం ఇవ్వాలి కదా. సో అని చెప్పి క్వాష్ పిటిషన్ ని తిరస్కరించారు. దాంతో కేటీఆర్ ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో మళ్ళీ ఇదే క్వాష్ పిటిషన్ ఆయన సుప్రీంకోర్టులో వేశారు. సిద్ధార్థ దవే ఆయన తరపున అక్కడ సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో వేశారు. సో నిన్న విచారణకు వచ్చింది. విచారణకు వచ్చి అక్కడ బేలా త్రివేది, ఆమె జస్టిస్ బేలా త్రివేది విచారణ సందర్భంగా ముందుగానే కొన్ని కామెంట్స్ చేశారు. అదేంటంటే ఈ కేసు పూర్వాపరాలు అన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఏసీబీ విచారించకుండా మీరు ఎలా క్వాష్ పిటిషన్ వేస్తారు అని చెప్పేసరికి మరి వీళ్ళు ఏమనుకున్నారేమో కానీ ఆ క్వాష్ పిటిషన్ ని కేటీఆర్ విత్డ్రా చేసుకున్నాడు. అంటే మన విచారణ జరగక ముందే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే జస్టిస్ వ్యాఖ్యలు చూసినాక వాళ్ళకి అర్థమైంది క్వాష్ పిటిషన్ ని ఎంటర్టైన్ చేయదు కోర్టు, రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. రిజెక్ట్ చేసే అవకాశాన్ని కోర్టుకి ఇవ్వకుండా తామే విత్డ్రా చేసుకుంటే మంచిదని వాళ్ళు విత్డ్రా చేసుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ కేసును కొట్టివేసే పరిస్థితి న్యాయస్థానాల్లో లేదనేది తేలిపోయింది. ఇంకా కేటీఆర్ ముందున్న పరిస్థితి ఏంటంటే ఆప్షన్ ఏంటంటే ముందస్తు బెయిల్కి ఆయన హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలి. సో యాంటిసిపేటర్ బెయిల్కి వేసుకోవాలి. అంటే నన్ను అరెస్ట్ చేస్తారేమో, చేయొద్దని చెప్పండి అని. సో అప్పుడు ముందస్తు బెయిల్ వస్తే ఆయనకు ఓట లభిస్తుంది. ముందస్తు బెయిల్ రాకపోతే ఏమవుతుందంటే
ఆయన మళ్ళీ విచారణకి వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ నోటీసులు జారీ చేసింది ఏసీబీ, విచారణకి వెళ్ళాలి. అట్లాగే ఈడీ కూడా విచారణ జారీ చేసింది. ఇప్పుడు ప్రాబ్లం ఏందంటే ఏసీబీని డీల్ చేయడం కొంతవరకు ఈజీ గానీ ఈడీ పీఎంఎల్ఏ చట్టం వెరీ స్ట్రిక్ట్. మనం చాలా సార్లు నేను చెప్పాను. అక్కడ ట్విన్ కండిషన్స్ ఉంటాయి. ఆ ట్విన్ కండిషన్ ప్రకారం బెయిల్ రావడం వెరీ వెరీ డిఫికల్ట్. పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద అది కానీ గట్టిగా ప్రయోగించి కేటీఆర్ని అరెస్ట్ చేయాలని అనుకుంటే మాత్రం కేటీఆర్ని ఏ న్యాయస్థానం కూడా కాపాడలేవు. ఆయన మినిమం 6 నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం కవిత విషయంలో కూడా చూసాము. ఆమెను 6 నెలలు జైల్లో పెట్టారు. అట్లాగే కేజ్రీవాల్ 6 నెలలు ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో చాలా మంది 1 ఇయర్, సంజయ్ సింగ్, ఎంపీ సంజయ్ సింగ్ మాజీ మంత్రి, ఆయన కూడా 1 ఇయర్ ఉన్నారు. సో అది వెరీ డిఫికల్ట్ ఆ కేసుల్లో బెయిల్ రావడం. ఎందుకంటే ఒకసారి జనరల్ గా ఏం జరుగుతుందంటే వీళ్ళు జంట కవుల్లాగా ఈడీ ఎంటర్ అయినాక సిబిఐ కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది. సో అలాగాని జరిగితే మాత్రం కేటీఆర్ ని రక్షించడం కష్టం అవుతుంది. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన, అంటే ఇది లీగల్ ప్రాసెస్ ఒక రకంగా ఉంటే, రాజకీయ ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ ని కూడా మన దేశంలో డిసైడ్ చేస్తుంది. అంటే రాజకీయ ప్రాసెస్ ఇంపార్టెంట్ లీగల్ ప్రాసెస్ కంటే కూడా. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, ఇటు రాష్ట్ర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తే, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు మోడీ ప్రభుత్వం కింద పనిచేస్తాయి. కాబట్టి ఫైనల్ గా పొలిటికల్ ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ ని ఈ దేశంలో నిర్ణయిస్తుంది అనేది అనేక సందర్భాల్లో రుజువైంది. ఆ రకంగా ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి, మోడీ ఈ విషయంలో ఒకటి అయితే మాత్రం కేటీఆర్ కి ఇబ్బందులు తక్కువ. అయితే ఒక వార్త బయటకు ఏమొస్తుందంటే, కేసీఆర్ మోడీతో ఒక రహస్య ఒప్పందం చేసుకున్నాడు, దానికి అనుగుణంగానే ఈడీ కూడా బిహేవ్ చేస్తుంది. కాబట్టి కేటీఆర్ ధైర్యంగా ఉన్నాడు, ఇదేమి కాదు లొట్టపేస్ కేసు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో ఒక ఒప్పందం అయింది అన్న ఒక వార్త అయితే వస్తుంది. అదే నిజమైతే మాత్రం కేటీఆర్ కి ఈ కేసు పెద్దగా ఏమి చేయకపోవచ్చు. లేదంటే మాత్రం కేటీఆర్ ని మోడీ గాని బీఆర్ఎస్ ని వీక్ చేయాలి, బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టే ఆ ప్లేస్ లకి తాను రావాలని కానీ మోడీ డిసైడ్ అయితే మాత్రం కేటీఆర్ కి, నెక్స్ట్ కేసీఆర్ కి కూడా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్ని కేసులు రెడీగా చేసుకుని కూర్చున్నాడు. ఆయన ఆల్రెడీ విచారణ కమిషన్లు పెట్టాడు. ఆయన ఒక పద్ధతిగా వెళ్తున్నాడు. అంటే వాటర్ టైట్ కేసు అంటారు, అలాగా వాటర్ టైట్ కేసుని ఎస్టాబ్లిష్ చేసి లీగల్ గా కూడా ఎక్కడ దొరకకుండా బెయిల్ రావడం కూడా డిఫికల్ట్ పరిస్థితిని క్రియేట్ చేసుకుంటూ కేసు వెంట కేసు పెట్టుకుంటా వెళ్తే, ఒక కేసులో పొరపాటున బెయిల్ వచ్చినా రెండో కేసులో మళ్ళీ అరెస్ట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రొసీడ్ అవుతున్నట్టు కనబడుతుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో అయితే బెయిల్ తెచ్చుకోవడం కొంత ఈజీనే అవుతుంది. అంటే మహా అయితే ఆయనకి ఏసీబీ లేక తెలంగాణ సిఐడి ఈ 2 ఏజెన్సీలు కేసులు పెడతాయి. కానీ ఈ మనీ లాండరింగ్ కేసు మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక సార్లు హత్య కంటే కూడా హత్య అయినా ఒక్కొక్కసారి ఎమోషన్ లో ఆన్ ద స్పాట్ స్పాంటేనియస్ గా హత్య జరుగుతుంది. కానీ ఆర్థిక నేరాలు అనేవి ఆన్ ద స్పాట్ జరగవు. వెరీ మెటికులస్ గా వాళ్ళు ముందస్తుగా ప్లాన్ చేసి పబ్లిక్ మనీని దుర్వినియోగం చేస్తారు. కాబట్టి ఈ ఆర్థిక అవకతవకల కేసుల్లో, ఆర్థిక నేరాలలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అట్లాగే పిఎంఎల్ఏ చట్టం కూడా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా వెరీ స్ట్రింజెంట్ యాక్ట్ అది. సో అందువల్ల ఇక్కడ మా అసలు విషయం ఏంటంటే, మోడీతో కేసీఆర్ ఏదైనా సీక్రెట్ ఒప్పందం బ్యాక్ డోర్ లో చేసుకున్నాడా? చేసుకుంటే కేటీఆర్ సేవ్ అవుతాడు. చేసుకోకపోతే మాత్రం మోడీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ని వీక్ చేయాలనుకుంటాడు. బీఆర్ఎస్ ని వీక్ చేయాలంటే ప్రధానంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని జైల్లో పెట్టాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ తప్ప వేరే నాయకులు గట్టిగా ఎవరూ లేరు. కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు, వీళ్ళ నలుగురు తప్ప బీఆర్ఎస్ లో స్టేట్ వైడ్ గా లీడ్ చేయగలిగిన నాయకులు లేరు. వీళ్ళని కానీ జైల్లో పడేస్తే బీఆర్ఎస్ ని వీక్ చేయొచ్చు అనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్. అదే కానీ కరెక్ట్ అయితే, అంటే ఒప్పందం ఏమీ లేకపోతే బీఆర్ఎస్ కి మోడీకి మధ్య సీక్రెట్ ఒప్పందం ఏమీ లేకపోతే మాత్రం ఈ కేసులు ముందు ఇంకా పెద్దగా మారి కేటీఆర్ ని, కేసీఆర్ ని, కవితను, హరీష్ రావును జైళ్ళలో పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.